నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం మజాకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు త్రినాథరావు గారు మాట్లాడిన మాటలకి సినిమాకి ఏమైనా సంబంధం ఉందేమో అని చాలామంది అనుకున్నారు. ఆ రోజు ఆయన మాట్లాడారు కాబట్టి ఇబ్బంది పడిన వాళ్ళు, సినిమా చూడకూడదు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది లోపలని ఇష్టపడి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫైనల్గా అవుట్పుట్ ఏంటి? బేసికల్గా టీజర్ లాంచ్లో ఆయన మాట్లాడిన మాటలకు ఆయన విమర్శలు పాలవ్వడము, తర్వాత 2 సార్లు స్టేజ్ మీద క్షమాపణలు చెప్పడము, ఒకసారి పర్సనల్ వీడియో, మన స్టేజ్ మీద క్షమాపణలు చెప్పడము, ఇవన్నీ పక్కన పెడితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక జనాలకి ఒక అద్భుతమైన ఒక సినిమా రాబోతోంది, కడుపుబ్బా నవ్వించే సినిమా. అంటే అప్పట్లో మా నాన్నకు పెళ్ళి అండ్ మా అల్లుడు వెరీ గుడ్ అనే సినిమాలకి రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలాగే రమ్యకృష్ణ గారిని పెళ్లి చేసుకోవాలనుకోవడము, అల్లరి నరేష్ గారి మధ్య ఉండే కామెడీ, అక్కడ మామ అల్లుళ్ళు, ఇక్కడ తండ్రి కొడుకులు. మా నాన్నకి పెళ్లిలో కూడా శ్రీకాంత్ కృష్ణరాజుకి పెళ్లి చేయాలనుకోవడము. అలాగే ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య ఒక ఫోటో, వాళ్ళిద్దరు సింగిల్గా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫోటో కావాలి. ఫ్యామిలీ ఫోటో కావాలంటే ఏంటి, కొడుకు పెళ్లి చేస్తే ఫ్యామిలీ ఫోటో అవుతుంది, కొడుకు కోడలు మామగారు లేకపోతే తండ్రి. కానీ ఇక్కడ తండ్రి కూడా నేను కూడా ప్రేమిస్తాను, నువ్వే నా ఫ్యామిలీ ఫోటో తెచ్చుకోవాల్సింది, నేను కూడా తెచ్చుకుంటాను ఫ్యామిలీ ఫోటో అని ఆయన ప్రేమలో పడడం కడుపుబ్బా నవ్వించేశాడు. సినిమా రిలీజ్ అయితే కానీ నా వాల్యూ తెలియలేదు అని భుజం తట్టుకుంటున్నాడు త్రినాథరావు. ఎందుకంటే డైరెక్టర్కి టాలెంట్ ఉందండి. ఆయన ఎంత మాట్లాడేసినా, నేను కూడా తిట్టాను ఆయన, ఎందుకంటే ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఇప్పటికీ నేను ఖండిస్తాను, అది నేను ఒప్పుకోను. దానికైనా నోరు జారాను, నేను క్షమించేసాను అంటాం కూడా సరే, నువ్వు వాగేసి ఎంత చెప్పినా కూడా నువ్వు మాటలైతే బయటకు వచ్చేసాయి కదా. బట్ సినిమాకి దానికి ఆ మాటలు ఎఫెక్ట్ అవుతాయా అనుకుంటే పడలేదు, ఎందుకంటే కథ బాగుంది అద్భుతంగా. ఎందుకంటే ఈ కథని ఆల్రెడీ ఆయన మెగాస్టార్ గారికి అండ్ మన సిద్ధు జనల్గడ్డకి చెప్పాలనుకున్న కథని వర్షన్ మార్చి రావు రమేష్ గారు అండ్ సందీప్ కిషన్తో తీశారు. దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాల్యూ ఇచ్చారు. మన జబర్దస్త్ ఆది అండ్ సత్య, రావు రమేష్ గారు చేసిన కామెడీ అద్భుతం, అవుట్ అండ్ అవుట్. లాస్ట్ 20 నిమిషాలు ఎమోషన్ బాగా, ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ అది తెలియాలి, అది సినిమా తెలిస్తేనే అనమాట. దీంట్లో ప్లస్లు అన్నీ చెప్పుకుంటే రావు రమేష్ గారి యాక్షన్ మెయిన్లీ, అంటే ఆయనని వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్, ఇప్పటిదాకా ఒక సీరియస్గా చూడడము, లేదా తండ్రిగా చూడడము, ఒక విలన్గా చూడడము, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లు ఎటకారంగా మాట్లాడే ఒక వియ్యంకుడి క్యారెక్టరు, మొన్న పుష్పలో ఒక సీఎం క్యారెక్టరు, దాంట్లో కూడా ఆ వైవిధ్యభరితాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు పండగ సినిమాలో ఉండేలాగా కామెడీ యాంగిల్ని తీసుకొచ్చి దాన్ని పట్టుకున్నాడు త్రినాథరావు, తీసుకొచ్చి పెట్టాడు. ధమాకా తర్వాత డబుల్ మజాకా అయ్యిందనమాట. శివరాత్రి రోజు, పండగ రోజు ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళి కడుపుబ్బా నవ్వుకొని బయటకు వస్తారు. సినిమా ఫ్లాప్ మాత్రం కాదండి, సినిమా హిట్. చాలామంది రివ్యూస్ చాలా రకాలుగా చెప్తున్నారు, పొద్దునుంచి చూస్తూనే ఉన్నాను నేను కానీ, బట్ సినిమా వరకు అద్భుతంగా తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్, కథను అందించాడు మన ప్రసన్న కుమార్ బెజవాడ. ఎప్పుడు ఆయన త్రినాథరావు గారికి వెన్నుండి ఆస్థాన రచయిత అంటారు కదా, ఆస్థాన రైటర్. ప్రసన్న కుమార్ బెజవాడ అంతకుముందు మంచి సినిమాలు నీలు లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా ఇలాంటి సినిమాలకి రాసిన రైటర్, దీనికి రైటర్ రాశారు అద్భుతంగా. నెక్స్ట్ ఇంకా సందీప్ కిషన్ గారి గురించి, ఆయనలో ఉండే నటనని ఎవరు గుర్తించట్లేదండి. తమిళ్ వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు. మన తెలుగు వాళ్ళు ఎందుకు ఆయన డస్కీగా ఉంటారనా, లేకపోతే కాంప్లెక్సిటీ, ఈయనేంటి హీరోగా అనే ఆ పిఆర్ అనేది లేకపోవడం వల్లనే చాలామంది మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ అంటాను నేను, ఈయనలో ఉండే టాలెంట్ చూడాలి, చూస్తేనే కదా తెలుస్తుంది. అడపదడప ఆయన సినిమాలు హిట్ అయినప్పటికీ ఆ నెక్స్ట్ సినిమా ఏంటో రాదు. ఇప్పుడు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, దీని వెంటనే 2-3 సినిమాలు సైన్ చేస్తే ఆయన ఎలివేషన్ అనేది బాగుంటుంది. అది పిఆర్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది అని చాలా మంది అంటున్నారు. ఎస్, నేను కూడా అదే అంటాను. ఎందుకంటే ఆయన సినిమా థియేటర్లో ఆడుతుంది, ఇప్పుడు వచ్చింది, గ్యారంటీ మంచి కలెక్షన్స్ తోనే పోతుంది, ఎందుకంటే ఇంకేం సినిమాలు లేవు. కానీ ఈ మధ్య కాలంలో ఆ కామెడీ పండించే ఆ పంద కాస్త మిస్ అయ్యాం. అవును, అప్పట్లో అండి సినిమాలు అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, కితకితలు, ఫ్యామిలీ సినిమాలు అవి. అండ్ మన సర్దుకుపోతాం రండి అని, అంటే స్టోరీకి స్టోరీ ఉంటది, నవ్వుకు నవ్వు ఉంటది.
ఒక ఎమోషన్. అవును. అంటే ఈ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కూడా ఒక మెసేజ్, తండ్రి కొడుకులకి మధ్యన ఉండే ఆ ఎమోషన్ సీన్స్ అన్ని కూడా బాగా పండాయి. ఎందుకంటే ఫుల్ 2.5 గంట కామెడీగా తీసుకువెళ్ళి ఆ కామెడీని ఎక్కడైనా ఎండ్ చేయాలి. అసలు వీళ్ళిద్దరు ఎందుకు ఇది అని చెప్పి దాంట్లో 16 ఏళ్ల తర్వాత మళ్ళీ అంశు రీఎంట్రీ, మన్మధుడు ఆల్వేస్ తర్వాత అమ్మాయి నటించింది. ఆల్మోస్ట్ ఆల్ మన్మధుడు 2000 అనుకుంటా, 2001 2002 ఆ టైంలో వచ్చిన సినిమానే మన్మధుడు. ఆ తర్వాత అమ్మాయి రాఘవేంద్ర చేయడము, తర్వాత ఇంకొక సినిమా చేసింది యాక్చువల్గా. దాని తర్వాత మళ్ళీ ఇదే ఆమె యాక్ట్ చేయడము, ఆమె క్యారెక్టర్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. కొంచెం నిడివి ఉంటే బాగుండేది అనిపించింది ఆమెను, అంతా మంచి. బట్ షీ వాజ్ వెరీ గ్లామరస్. అంటే రావు రమేష్ గారి పక్కన ఆ హీరోయిన్ ఎవరు ఏంటబ్బా అనుకోవడము, రావు రమేష్ గారితో ఫుల్ లెంత్ సాంగ్ చేయించడము. అండ్ ఇంకొకటి రావు రమేష్ గారి ఏజ్, అనుషు గారి ఏజ్ అసలు బ్యాలెన్స్ అవుతుందా లేదా అని కూడా చాలా మంది అనుకున్నారు. బట్ ఏంటంటే చాలా యంగ్ గా చూపించారంట కదా. ఆబ్వియస్ గా చాలా యంగ్ గా చూపించారు అనమాట రావు రమేష్ గారిని. బట్ ఏంటంటే తండ్రికి ఉండే వాల్యూ అనేది ఖచ్చితంగా చూపించారు. తండ్రికి ఉండే వాల్యూ మ్యాండేటరీ, ఆ వాల్యూని ఖచ్చితంగా చూపించాడు త్రినాథరావు. దాంట్లో సక్సెస్ అయ్యాడండి. దీంట్లో కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎప్పుడు సక్సెస్ అయితేనే సినిమా. మనం దాన్ని ఏమంటారు, మొన్న వచ్చిన తండేల్కి కూడా చందు ముండేటి కెప్టెన్ ఆఫ్ ద షిప్ సక్సెస్ సాధించాడా లేదా? ఉప్పెన బుచ్చిబాబు సక్సెస్ సాధించడం లేదు. ఇప్పుడు అతి పెద్ద ప్రాజెక్ట్ని చేస్తున్నారు. అలాగే ఈయన మంచి స్కోప్ ఉన్న డైరెక్టర్. ఎంచుకునే కథలు జనాలకి దగ్గర అవ్వాలి, నవ్వాలి. ఇప్పుడు రవితేజ గారితోనే అద్భుతం. ఆయన అంటేనే అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదిరిపోతుంది. ఆయనతో ధమాకా ఎలా తీయించాడు, అంత అద్భుతంగా తీయించాడు. దానికి తగ్గట్టుగా అప్పుడు మ్యూజిక్ బాగానే వచ్చింది, బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్. దీనికి లియాన్ జేమ్స్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నట్టున్నాడు. బట్ హీ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్స్ ఎంత రాజేష్ గుండా ఆయన ప్రొడ్యూసర్, ఎంత అద్భుతంగా ప్రొడక్షన్ వాల్యూస్. అంటే డైరెక్టర్కి ఇది కావాలి, ఎక్కడ తగ్గలేదండి. ఇదేంటా ఇంత చీప్గా తీశారు ఈ సీన్, ఇంకొంచెం బాగా తీసి ఉండొచ్చు కదా అని అనుకునేట్లానికి లేదు. దే కెప్ట్ హార్ట్ఫుల్లీ. వాళ్ళకి ఎంత కావాలి, డైరెక్టర్కి ఇది కావాలా, ఓకే, హీరోకి ఇది కావాలా. రీతు వర్మ హీరోయిన్, అమ్మాయికి కూడా చాలా టాలెంటెడ్ హీరోయిన్ అండి. ఎందుకు అమ్మాయిని తీసుకోవట్లేదో తెలియదు కానీ షీ వాజ్ వెరీ టాలెంటెడ్. అదే చెప్తున్నా, కొంతమంది ఆర్టిస్టులకి హిట్ పడినప్పటికీ వెంటనే ఒక 2-3 ప్రాజెక్ట్ లైన్లో ఉంటూ ఉంటాయి. సందీప్ కిషన్కి 30+ సినిమా తీశారండి. 30 సినిమాల్లో చెప్పుకోగలిగినవే ఒక 15-16 ఉంటాయి మంచిగా. బీరువా సినిమా చూసారా? బీరువా అద్భుతంగా చాలా ఉంటుంది. బాగుంటుంది. మొన్న ఒక హర్రర్ తీశాడు, అది బాగుంటుంది. అండ్ తన సినిమాలో చాలా, రెజినా కసాండ్రాతో ఒక సినిమా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్తో ఒక సినిమా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ హీరోయిన్ సందీప్ కిషన్కి, ఆ సినిమా కూడా బాగుంటుంది యాక్చువల్గా. అవన్నీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సో అవన్నీ చూసుకుంటే సందీప్ కిషన్కి మన గుండెల్లో గోదావరి, మంచలక్ష్మి గారితో ఎంత బాగా చేశారు, గుండెల్లో గోదావరి ఎంత బాగా చేశాడు అసలు. ఆ యాస కానీ అది ఎంత కష్టపడి, అలాంటి వాళ్ళని ఎందుకు మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నా కూడా డైరెక్టర్ కంట్లో పడట్లేదు. అట్లీస్ట్ మల్టీ స్టారర్ మూవీస్ లో పెట్టుకోండి, సందీప్ కిషన్ బాగా యాక్ట్ చేస్తాడు కదా. మేబీ తనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో, సోలోగానే చేయాలనుకుంటున్నారు. ఉంటుందండి ఇంట్రెస్ట్ లేకుండా. ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చేయలేదని ఎందుకు అనుకుంటారు, చేశాడు సందీప్ కిషన్. బట్ జనాలకి తగిన గుర్తింపు, వాళ్ళ యాక్టింగ్కి తగిన గుర్తింపు మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా ఇవ్వట్లేదు అని. ఇప్పుడు రావు రమేష్ గారిని ఎక్కడ రావు రమేష్ గారు, ఇప్పుడు రావు రమేష్ గారు మనం చూసిన రావు రమేష్ అప్పట్లో ఈయన రావు గోపాలరావు గారు అబ్బాయ అనుకునే ఆయన ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారు, రావు రమేష్ అని మాట్లాడుతున్నారు. ఆయన పేరుకి సార్థకతను తెచ్చుకున్నారు. విలన్ గా చేశాడు, గీతాంజలిలో విలనే కదా. అవును, విలనే. అసలు ఎంత అద్భుతంగా చేశాడు. దీంట్లో తండ్రి క్యారెక్టర్లో ఒదిగిపోయాడండి. హీ యాక్టెడ్ వెరీ గుడ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాలో మైనస్లు ఏమైనా ఉన్నాయి అంటే కొంచెం క్రింజ్ కామెడీ. ఎట్లయినా జబర్దస్త్ ఆర్టిస్టులు అంటే ఆ క్రింజ్ కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. డైలాగ్ కామెడీ ఉందంటేనే ఆర్టిస్టులు అట్లా ఓ రకంగా చెప్పాలంటే జొప్పిస్తారు. కానీ జనాలు కొంతమందికి నచ్చుతాయి. బట్ నాకు కొంచెం అది వియర్డ్గా ఉండడం అనిపించింది. బట్ కొన్ని సీన్స్ ల్యాగ్ అవసరం లేదు, ఎడిటింగ్ చేసి ఉండాల్సింది అనిపించింది. బట్ మిగతాదంతా చూసుకుంటే మాత్రం సినిమా మాత్రం 3.5 ఇవ్వచ్చు రేటింగ్. ప్లస్లు మైనస్లు పక్కన పెడితే సినిమాని అద్భుతంగా తీశాడు. ఆయన ఏదైతే విమర్శలు అందుకున్నాడో ఆ విమర్శలకి లోన్ అవ్వకుండా, సినిమాకి ఎఫెక్ట్ కాకుండా ఆయన పందాలు ఆయన వచ్చి క్షమాపణ చెప్పడము, ఆయన మన పృథ్వీరాజ్ గారు చేసినట్టుగా కాకుండా కొంచెం క్షమాపణలు చెప్పి ఆయన సినిమాని ఆయన కాపాడుకుంటాడు.
శివరాత్రికి వచ్చి డబల్ మజాకా ఇచ్చింది. జాగారం చేసే వాళ్ళందరూ కూడా సినిమాలు చూస్తూ ఉంటారు కదా, వెళ్ళి సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.